అవన్నీ దానికి తెచ్చాడు కదా. ఇప్పుడు ఇది కార్పొరేట్ చేస్తే తప్పేంటి? చదువుకున్న మూర్ఖులు, తెలిసిన విచిత్రంగా ప్రవర్తించే ఉన్మాదకులు వాటిని సమర్థిస్తారు. దీంట్లో గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 1000 ఉద్యోగాలు గవర్నమెంట్ వస్తాయి పబ్లిక్, ఒక్కొక్క కాలేజీ అన్ని కలిపి. గవర్నమెంట్ కాలేజీ, హాస్పిటల్ మొత్తం కలిపి 1000కి తక్కువ ఉద్యోగాలు రావు. అవి మరి పిల్లలకు పోయినట్టేగా ఇక్కడ. ఇప్పుడు నువ్వు డిఎస్సిలో 6000 మందికి ఏదో జగన్ ఇస్తానంటే నేను వచ్చి 16,000 ఇస్తాను. ఇక్కడ 17,000 ఉద్యోగాలు బీకేశారే. 17,000 ఉద్యోగాలు రావాల్సిన నోటి దగ్గరకు వచ్చి మొదలు బీకేస్తున్నాడు. 17,000 ఉద్యోగాలు. ఇదేది ప్రత్యక్ష ఉద్యోగాలు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కలిపేసి ఇదంతా పోయినట్టే కదా. నెంబర్ 1 మన జర్మనీ పంపించేస్తున్నారు చాలా మంది. ఇది ఒక విచిత్రమైన భాష నేర్పించి మరీ పంపిస్తున్నారు. ఒక నర్సింగే కాదు, అన్నిట్లో కూడా వీళ్ళకి జపాన్ నేర్పించండి, జర్మనీ మంచిదే. వాళ్ళు అక్కడికి వెళ్తారు, సెటిల్ అవుతారు. ఇక్కడ నీకు మానవ వనరుల కొరత ఏర్పడదు. నువ్వు ఛత్తీస్గఢ్ నుంచి అటు నుంచి తెచ్చుకో. వీళ్ళకి అందుకనే తెలుగుదేశం పర్మనెంట్ అధికారంలో ఉండాలంటే ఎన్ఆర్ఐలందరికీ ఓటు హక్కు ఉండాలంట నేను. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినోడు తెలుగుదేశాన్ని విపరీతంగా ప్రేమిస్తాడు. వీళ్ళు చెప్తా ఉంటారు, రెగ్యులర్ గా ఫాలో అప్ లో ఉంటారు. వాళ్ళకి ఇదిగో ఇది పెట్టడం వల్ల అట్ట అయిపోయింది, అది పెట్టడం వల్ల ఎట్ట అయిపోయిందని. రాష్ట్ర విభజన కూడా అట్లాగే అయిందన్న సంగతిని జాగ్రత్తగా దాస్తారు. ఇందులో స్వార్థం కనబడుతుంది. మళ్ళీ అట్లా వెళ్ళి పంపించే దాంట్లో స్వార్థం కనబడదు. అది ఒక విచిత్రమైనటువంటి టెండెన్సీ. బేసిక్ సమస్య ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మానవ వనరుల్ని మనం జాగ్రత్తగా వాడుకోవడం అనేటటువంటి కాన్సెప్ట్ ను వదిలేస్తున్నాం. దీనికి తోడు ఇప్పుడు అసలైనటువంటి సమస్య రాబోతున్నటువంటిది ఏంటంటే మెడికల్, ఇక్కడ 16,000 రూపాయల ఫీజు అండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో. 16,000 రూపాయల ఫీజు కన్వీనర్ కోట ఫీజు అందరికి. అది వీళ్ళు ఏమన్నారు, జగన్ అందులో ఈ రిజర్వేషన్ పోను ఉన్నటువంటి దాంట్లో 50% సీట్స్ తీసుకెళ్లి సెల్ఫ్ ఫైనాన్స్